హాయ్ అండి. ఈరోజు నేను రైస్లోకి వడల పులుసు అయితే చేస్తున్నాను. ఈ వడలు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా. ముందుగా 4 పెద్ద ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నా. గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని కరివేపాకు, ఇంగువ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒకసారి కలిదిప్పేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలిదిప్పి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కొంచెం నూనెలో మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. పులుసులో చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము వేసుకొని మొత్తం తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకు పులుసు కాబట్టిన వరకు పులుసు అయితే పోసుకోవాలి. ఈ బాగా మరిగిన తర్వాత వడలు అయితే వేసుకోవాలి. ఈ వడలు లాస్ట్లో దించబోయే ముందు వేసుకోవాలి, లేదంటే చిదిరైపోతాయి. వేసుకొని పొయ్యి కట్టేసుకొని నేను 1 స్పూన్ శనగపిండి అయితే వాటర్లో కలుపుకొని పోసుకొని ఈ పులుసులో అయితే వేసుకున్నాను. శనగపిండి పోసుకోవటం వల్ల పులుసు చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.